హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి బుడంకాయ ఎగ్ కర్రీ. ఈ బుడంకాయ ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీగా ఉన్న బుడంకాయ ఎగ్ కర్రీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బుడంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఈ బుడంకాయలు నేను 1/2 kg తీసుకున్నాను. కట్ చేసి చూసినప్పుడు వాటిలో చాలా చేదులు ఉన్నాయి. ఇంచుమించు సగం వరకు చేదులు ఉన్నాయన్నమాట. వాటిని తీసేస్తే 1/2 kg వరకు బుడంకాయ ముక్కలు అనేవి మిగిలాయి. సో వాటితోనే ఈ కర్రీని నేను ప్రిపేర్ చేశాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. తర్వాత దీనిలో చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 1/2 గంట సేపు మరలా మగ్గించుకోండి. తర్వాత మూత తీసి ఇవి ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఎగ్స్ని వేసుకునేటప్పుడు చాక్తో కానీ లేదా స్పూన్తో కానీ ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మనం పోసిన ఎసరుతో ఈ ముక్కలు ఉడికి కర్రీ గ్రేవీగా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. లేదు గ్రేవీగా దగ్గరగా ఉండాలి అనుకుంటే తక్కువగా వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఎలా కావాలనుకున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బుడంకాయ ఎగ్ కర్రీ రెడీ.